ఇప్పుడు మనం సైకాలజీకి సంబంధించినటువంటి అభ్యసనానికి సంబంధించినటువంటి మనం బిట్స్ తెలుసుకుందాం. అభ్యసనంలో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకు పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనమని అన్నవారు. పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నది బోజ్, హిల్గార్డ్, కింబ్లే, మర్ఫీ. దీంట్లో ఆప్షన్ ఏంటంటే మర్ఫీ. ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నది మర్ఫీ అని గుర్తుంచుకోవాలి. తర్వాత సెకండ్ వన్, థార్ండైక్ అభ్యసన సూత్రాలలో ముఖ్యమైన సూత్రం. ఫలిత సూత్రం, అభ్యాస సూత్రం, సంసిద్ధతా సూత్రం, అభ్యాసన సూత్రం. థార్ండైక్ అభ్యాసన సూత్రంలో మనకు ముఖ్యమైనటువంటి సూత్రం ఫలిత సూత్రం. ఫలితానికి అనుగుణంగా ఉన్నటువంటిదే సూత్రం మనకు థార్ండైక్ ఇవ్వడం జరిగింది. అభ్యాస నియమము, సంసిద్ధత నియమం, ఫలిత నియమం అని 3 నియమాలు చెప్పిండు. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఫలిత నియమం, ఫలిత సూత్రం. ఇక థర్డ్ క్వశ్చన్, పవన్ అనే విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్మీడియట్లో కనీసం మార్కులు సాధించలేకపోయాడు. ఆ విద్యార్థిపై పనిచేయని ప్రేరణ. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ, ఉన్నత ప్రేరణ. మరి ఆ విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ కావడం జరిగింది, కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మార్కులు సాధించలేకపోయాడు. మరి ఆ విద్యార్థిపై పనిచేయని ప్రేరణ, మరి ఏ ప్రేరణ ఉంది అంటే ఇక్కడ బహిర్గత ప్రేరణకు సంబంధించి పనిచేయని ప్రేరణ, బాహ్య ప్రేరణ లేదు. అక్కడ బాహ్య ప్రేరణ అనేది 10థ్లో ఉన్నది కాబట్టి మంచి మార్కులు వచ్చాయి. ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రేరణ లేదు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం. అభ్యసనానికి సంబంధించినటువంటి కారకాలు, అభ్యాసకునికి సంబంధించిన కారకాలు, పాఠశాల కారకాలు, పైవన్నీ. మరి అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకం ఏంటి అంటే ఈ 3 అంశాలు. అభ్యసనకు సంబంధించిన కారకాలు, అభ్యాసకునికి సంబంధించిన కారకాలు, పాఠశాల కారకాలని ఇవన్నీ కూడా ఆన్సర్ అనేటువంటి ఉంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, పాఠ్యాంశాన్ని ఉదాహరణలు, సంఘటనల సహాయంతో బోధించడం. మరి పాఠ్యాంశం ఏదైతే ఉందో ఆ పాఠ్యాంశాన్ని ఉదాహరణలు కానీ సంఘటనల సహాయంతో బోధించడాన్ని మనం ఏమంటాం? సామీప్య నియమము, సాదృశ్య నియమము, సంబంధిత నియమము, సారూప్య నియమం అనడం జరుగుతుంది. అంటే మనం ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఉదాహరణలు, సంఘటనతో సహాయంతో బోధించడం అనేది పాఠ్యాంశానికి సంబంధంగా ఉన్నటువంటి మనం బోధిస్తాం కాబట్టి సంబంధిత నియమం అని చెప్పొచ్చు. తర్వాత 6th క్వశ్చన్, పాఠశాల వదిలినప్పుడు అధిక సంఖ్యలోని పిల్లల్లో మన పిల్లల్ని సులభంగా గుర్తించడం ఏ ప్రత్యక్ష కారకం? విచక్షణ, సాన్నిహిత్యం, అలవాటు, అభ్యసనం. ఇక్కడ చూడండి, పాఠశాల వదిలినప్పుడు అధిక సంఖ్యలోని పిల్లల్లో మన పిల్లల్ని సులభంగా గుర్తించడం ఏ ప్రత్యక్ష కారకం అంటే సాన్నిహిత్యంగా ఉండడం. విచక్షణం కాదు, ఇక్కడ సాన్నిహిత్యంగా ఉండడం ద్వారా మనం చూడడం జరుగుతుంది. తర్వాత 7th క్వశ్చన్, ఎర్ర గులాబీ చూడగానే చాచా నెహ్రూ గుర్తుకు రావడం అనేది ఏ స్మృతి? మనం మామూలుగా స్మృతులకు సంబంధించినటువంటి ప్రశ్న. మరి ఎర్ర గులాబీ చూడగానే చాచా నెహ్రూ గుర్తుకు రావడానికి ఏ స్మృతి అంటే పునఃస్మరణ, పునరభ్యసనం, గుర్తింపు, సూక్ష్మీకృత సాంకేతాల స్మృతి అనేటువంటిది. మరి దీంట్లో ఆప్షన్ ఇక్కడ ఎర్ర గులాబీ చూడగానే చాచా నెహ్రూ గుర్తుకు రావడం అనేటువంటి స్మృతి ఇక్కడ ఆప్షన్ సూక్ష్మీకృత సాంకేతాల స్మృతి అనేటువంటిది ఆప్షన్. తర్వాత 8th క్వశ్చన్, రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎర్ర లైట్ వెలగానే మన వాహనాన్ని ఆపుతాం. ఇది అభ్యసన సిద్ధాంతాలలో ఏ సిద్ధాంతానికి వర్తిస్తుంది? యత్నదోష అభ్యసన సిద్ధాంతం, సాంకేతిక అభ్యసనం, నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. మరి దీనికి సంబంధించింది నిబంధన సిద్ధాంతం, కండిషనడ్ థియరీ అని చెప్తాం. కండిషనడ్ థియరీకి సంబంధించినటువంటి అంశము. మరి ఎర్ర లైట్ పెరగగానే మనం ఆపేస్తాం కాబట్టి ఇది నిబంధన సిద్ధాంతం అని చెప్తాం. ఈ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు చేశారు? పావ్లో అనేటువంటి వ్యక్తి సంబంధించింది.
ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. సురేష్ అనేటువంటి విద్యార్థి తన చేతి రాతను అభ్యసనం ద్వారా మెరుగుపరుచుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం అంటే మరి ఆ విద్యార్థి చేతి రాతను అభ్యసనం ద్వారా అంటే నేర్చుకోవడం ద్వారా మెరుగుపరుచుకున్నాడు. బాగాలేదు, బాగా చేసుకున్నాడు. మరి దీంట్లో ఎలాంటి అభ్యసన సూత్రం సిద్ధాంతం ఉంది అంటే నిబంధన, కార్యసాధక, యత్నదోష, అంతర్దృష్టి. దీంట్లో ఉన్నది బాగా అభ్యసనం చేశాడు కాబట్టి ట్రై చేయంగా అది మంచి అయింది కాబట్టి దీన్ని యత్నదోష అభ్యసన సిద్ధాంతం అని అంటారు. తర్వాత ప్రవర్తన మార్పుల్లో తొలి సోపానం ఏంటంటే ఏ అనుకరణ, బి ప్రగతిని రూపొందించడం, సి గమ్యాన్ని రూపొందించడం, డి పాత ప్రవర్తన తొలగించడం. దీని ఆన్సర్ ఏమొస్తుంది? సి వస్తుంది, గమ్యాన్ని రూపొందించడం. తర్వాత అభ్యసనానికి ఏది రాచబాట? ఇంతకుముందు డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్న. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. 1 అభ్యాసం, ప్రేరణ, ఆచరణ, పరిపక్వత. అభ్యసనానికి రాచబాట ఏంటంటే ప్రేరణ చేయడం ద్వారా విద్యార్థిలో అభ్యసనం అనేది చాలా మెరుగుపడుతుంది. ప్రేరేపించడం ద్వారానే విద్యార్థి చదవగలుగుతాడు. ప్రేరేపించడం ద్వారానే ఏదైనా కార్యాలు చేయగలడం జరుగుతుంది. కాబట్టి అభ్యసనానికి రాచబాట ఏదంటే ప్రేరణ అవుతుంది. తర్వాత 12th క్వశ్చన్. పలక మీద బలపంతో రాయడానికి కావలసిన చలన కౌశలం సుమారు ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు వస్తుంది? మరి విద్యార్థులకు పలక మీద బలపాన్ని పట్టుకొని రాయడానికి చలన కౌశలం అంటే చేతుల్లో బలపం పట్టుకొని రాయడానికి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అంటే ఏ సంవత్సరంలో క్లియర్గా వాడు రాయగలుగుతాడు పిల్లవాడు? 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చేసరికి 5 సంవత్సరాలకు బలపాన్ని పట్టుకొని పలక పైన రాసేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? 6 సంవత్సరాలకు పాఠశాలలో వేస్తున్నాం. తర్వాత 13th క్వశ్చన్. అభ్యసన రేఖ సాధారణంగా ఏ విధంగా ఉంటుంది? క్రమమైనది కాదు, క్రమమైనది, అధోముఖమైనది, ఊర్ధ్వముఖమైనది. ఇది అభ్యసన రేఖ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఊర్ధ్వముఖానికి సంబంధించినటువంటిది. తర్వాత బోధనా యంత్రాన్ని తయారు చేసినది స్కిన్నర్, థార్న్డైక్, పావ్లోవ్, ప్రెస్సీ. బోధనా యంత్రాన్ని తయారు చేసినది ఎస్ లూయి ప్రెస్సీ అనేటువంటి. ఇది కూడా ఇంతకుముందు డిఎస్సిలో చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. తర్వాత 15th క్వశ్చన్. భావన అనే విద్యార్థి గుడిగంటను బడిగంటగా భావించి బడికి వెళ్ళడం శాస్త్రీయ నిబంధనలోని ఏ నియమం? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. విద్యార్థి గుడిగంటను బడిగంటగా భావించి బడికి వెళ్ళింది. మరి ఇది ఏ నియమానికి సంబంధించి? విచక్షణ, పునర్బలనం, సామాన్యీకరణం, అయత్న సిద్ధ స్వాస్థ్యము. మరి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే సామాన్యీకరించుకుంది. ఏ గంట అయినా ఒకటే గంట, జనరలైజేషన్ చేసుకుంది. గుడి గంట అయినా బడి గంట అయినా ఏదైనా ఒక గంట కొట్టిందా మనం బడికి వెళ్ళాలనేటువంటి భావన, ఆ భావన అనేటువంటి విద్యార్థికి ఉంది. తర్వాత 16th క్వశ్చన్. పరీక్షలకు సన్నద్ధమయ్యే సురేష్ అనే విద్యార్థి కొంత సమయం తర్వాత అతని అభ్యసనంలో ఏమాత్రం వేగాభివృద్ధి చూపించలేకపోయినటువంటి స్థితి. దీన్ని స్తబ్దత స్థితి అంటారు. పీఠభూమి, చంచల్యం, ప్రారంభ స్ఫూర్తి. ఈ స్థితిని ఏమంటారంటే పీఠభూమి దశ అంటారు. పీఠభూమి దశ అంటే మనం ఒక టైపుగా మనం బాగా చదివి కాస్త వెనుకబడుతుంది, అలాగే ఉంటుంది. దీన్ని పీఠభూమి దశ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏ విధంగా కూడా వేగం చూపించలేరు, అదే నిలకడగా ఉండడం జరుగుతుంది. దాన్ని పీఠభూమి దశ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత 17th క్వశ్చన్. స్మృతి మొదటి సోపానం ధారణ, విస్మృతి, అభ్యసనం, జ్ఞాపకం. మరి స్మృతికి సంబంధించినటువంటి మొదటి సోపానం ఏంటంటే అభ్యసనం. అంటే మనకు ఏదైనా గుర్తుంచుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి? అభ్యసనం. తర్వాత 18th క్వశ్చన్. పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు ఎవరి సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు? 1 పావ్లోవ్,
2 థార్న్డైక్, 3 స్కిన్నర్, 4 కొహెలర్. మరి ఇక్కడ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అభ్యాసాలు ఎవరి సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు అంటే థార్న్డైక్ అనేటువంటిది ఆప్షన్. తర్వాత 19th క్వశ్చన్. స్మృతికి మనస్సులో లక్కముద్ద ఉందని తెలిపినవారు. స్మృతికి మనస్సులో లక్కముద్ద ఉందని తెలిపినవారు 1 అరిస్టాటిల్, 2 ప్లేటో, 3 ఫ్రోబెల్, 4 రూసో. దీనికి ఆప్షన్ ప్లేటో. మనస్సులో లక్కముద్దలాగా ఉంటుంది స్మృతి అనేటువంటిది మనకు చెప్పినవారు ప్లేటో అనేటువంటి పండితుడు చెప్పడం జరిగింది. తర్వాత 20th క్వశ్చన్ చూసుకుంటే, తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులలో మళ్ళీ అభ్యసనం చేయించినట్లయితే అతడు అవలంబించిన నియమం. మళ్ళీ అభ్యసనం చేస్తే ఏ నియమానికి సంబంధించింది? 1 ప్రతిఫల నియమం, 2 ఉపయోగ నియమం, 3వది నిరుపయోగ నియమం, 4వది సంసిద్ధత నియమం. దీంట్లో ఆప్షన్ మనకు ఉపయోగ నియమానికి సంబంధించి. తర్వాత 21 క్వశ్చన్ చూస్తే, నిబంధనలో ముఖ్య అంశం యూసీఎస్ను సిఎస్తో జతపరచడం, యూసీఆర్ను సిఆర్తో జతపరచడం, సిఎస్ను సిఎస్తో జతపరచడం, తర్వాత సిఆర్ను సిఆర్తో జతపరచడం. యూసీఎస్ అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్, సిఎస్ అంటే కండిషన్డ్ స్టిమ్యులస్, యూసీఆర్ అంటే అన్కండిషన్డ్ రెస్పాండ్, సిఆర్ అంటే కండిషన్డ్ రెస్పాండ్. ఇవి మనం తేడా తెలుసుకోవాలి. సిఎస్ అంటే ఏంది, యూసీఎస్ అంటే ఏంది, సిఆర్ అంటే ఏంది, సిఎస్ అంటే ఏంది అనేటువంటి తెలుసుకోవాలి. ఇంతకుముందు డిఎస్సిలో కూడా యూసీఎస్ అంటే ఏంది, సిఎస్ అంటే ఏంది, సిఆర్ అంటే ఏంది అని అడగడం జరిగింది. అయితే దీనికి ఆప్షన్ ఏదంటే యూసీఎస్ను సిఎస్తో జతపరచడం అనేటువంటిది ఆప్షన్. 22nd క్వశ్చన్. మాటలు, వాక్యాలు వంటి వాటిని నేర్చుకోవడం. అంటే విద్యార్థి మాటలు కానీ వాక్యాలు వంటి వాటిని నేర్చుకోవడాన్ని ఏమంటారంటే అశాబ్దిక అభ్యసనం, నిగూఢ అభ్యసనం, శాబ్దిక అభ్యసనం, వైఖరి అభ్యసనం. దీంట్లో శాబ్దిక అభ్యసనం అంటే శబ్దాలను గ్రహించడం అనేటువంటిది. మాటలు వాక్యాలు నేర్చుకోవడం, శబ్దాలను గ్రహించి పిల్లలు ఆ శబ్దాలనే మళ్ళీ అన్నటువంటి గ్రహించుకొని అవే గుర్తుంచుకొని అవే మాటలు మాట్లాడడం జరుగుతుంది. దాన్ని అనుకరణ అని కూడా మనం అంటాం. తర్వాత 23 క్వశ్చన్. జంతువులలో స్మృతిని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం. టాచిస్టోస్కోప్, స్మృతిపేటిక, స్నెల్లన్ చార్ట్, విలంబిత ప్రతిచర్య పరికరం. దీంట్లో మనకు విలంబిత ప్రతిచర్య పరికరం అనేది. స్నెల్లన్ చార్ట్ అంటే అక్షరాలకు సంబంధించి ఏంటి, స్మృతి అంటే ఎంతవరకు గుర్తున్నది, టాచిస్టోస్కోప్ కూడా స్మృతికి సంబంధించే. కాకపోతే ఇక్కడ జంతువులకు సంబంధించి తెలుసుకోవాలంటే విలంబిత ప్రతిచర్య పరికరం అనేటువంటిది ఉంది. తర్వాత 24. రాహుల్ ఏ కృత్యం నేర్చుకున్న తర్వాత బి కృత్యం నేర్చుకున్నాడు. బి కృత్యాన్ని పునఃస్మరించడంలో కృత్యం ఏ ఆటంకపరిచిన దాన్ని దమనం అంటారు, తిరోగమన అవరోధం అంటారు, పురోగమన అవరోధం అంటారు, ప్రతిగమనం అని చెప్తారు. మరి దీంట్లో తిరోగమన అవరోధం అంటే ఏ అనేటువంటి విషయాన్ని నేర్చుకున్న తర్వాత బి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాడు. మరి బి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకునేటప్పుడు ఏ అనేటువంటిది ఆటంకపరిస్తే దాన్ని తిరోగమన అవరోధం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత 25th క్వశ్చన్. కౌశలాల సంపాదన దీనిపై తప్పక ఆధారపడి ఉంటుంది. కౌశలాలు శిక్ష, పరిపక్వత, అభ్యాసం, అభ్యసనం. ఇంట్లో మరి కౌశలాలకు సంబంధించినటువంటి తీసుకుంటే అభ్యాసానికి సంబంధించినటువంటి దీనిపై ఆధారపడుతుంది. మనం ఎంత అభ్యాసిస్తే అన్ని కౌశలాలు మనకు రావడం జరుగుతుంది. తర్వాత 26th క్వశ్చన్. పెరుగుదలకు తరుగుదలకు దోహదపడని బదిలీని ఏ బదలాయింపు అంటారు. బదలాయింపులకు సంబంధించి కూడా ప్రశ్న ఇంతకుముందు చాలాసార్లు రావడం జరిగింది. రుణాత్మక, శూన్య, ద్విపార్ష, ధనాత్మక. దీంట్లో ఏంటంటే పెరుగుదల కానీ తరుగుదల కానీ దోహదపడిన అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ బదిలీ ఏ విధంగా బదిలీ ఉండదు. బదిలీ ఉండదంటే ఏ విధంగా ఉండదంటే మనం శూన్య బదలాయింపు అని తెలుసుకోవాలి. తర్వాత 27th. దురలవాట్లను తగ్గించుకోవడానికి
ఏ సూత్రాలను ఉపయోగించుకోవచ్చు? ఒక వ్యక్తికి దురలవాట్లు ఉంటే అవి తగ్గించుకోవాలంటే ఏ సూత్రాలను ఉపయోగించాలా? విచక్షణ, సామాన్యీకరణం, విరమణ, ఉన్నత క్రమ నిబంధనం. మరి దీంట్లో ఏది ఉండాలి అంటే 27వది సి అనేటువంటి విరమణ. అంటే ఆ దురలవాట్లను తగ్గించుకోవడానికి విరమణ అనేటువంటి సూత్రాన్ని మనం ఫాలో కావాలా. తర్వాత 28th క్వశ్చన్, సమయపాలన గుర్తించిన విద్యార్థి తాను చేసే ప్రతి పని ఖచ్చితమైన సమయానికి చేసేందుకు సిద్ధపడడం ఏ సిద్ధాంతం? ఆదర్శాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, తర్వాత సమగ్రాకృతి సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం. మరి ఇక్కడ విద్యార్థి సమయపాలన గుర్తించి విద్యార్థి తాను చేసే ప్రతి పని ఖచ్చితమైన సమయానికి చేసేందుకు సిద్ధపడడం అంటే ఇది ఆదర్శాల సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి సిద్ధాంతం. తర్వాత 29th క్వశ్చన్, ధీరజ్ అనే విద్యార్థి 2 చేతులలో బొమ్మలు గీయడం. ధీరజ్ అనేటువంటి విద్యార్థి 2 చేతులతో బొమ్మలు గీస్తాడు అనే కౌశలాన్ని కలిగి ఉన్నాడు. అతనిలో కలిగి ఉన్న బదలాయింపు అనుకూల, శూన్య, ప్రతికూల, ద్విపార్ష. మరి ఈ విద్యార్థికి 2 చేతులతో బొమ్మలు గీస్తున్నాడు కాబట్టి, కుడి చేతు ఎడమ చేతితో బొమ్మలు గీస్తున్నాడు కాబట్టి ఇది ద్విపార్ష బదలాయింపుకు సంబంధించినటువంటి అంశం. తర్వాత 30th క్వశ్చన్, జతపరచడం, తప్పొప్పులు, బహుళైచ్ఛిక ప్రశ్నలు స్మృతిలో ఏ రకానికి చెందినవి? పునరభ్యసనం, పునఃస్మరణ, గుర్తింపు, సూక్ష్మీకృత సాంకేతాల స్మృతి. మరి దీంట్లో జతపరచడం కానీ తప్పొప్పులు కానీ బహుళైచ్ఛిక ప్రశ్నలో స్మృతిలో ఏ రకానికి చెందినవి? మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఇదే ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న బహుళైచ్ఛిక ప్రశ్న, దీంట్లో 4 ఆప్షన్లు ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? గుర్తింపు అనేది చేస్తున్నాం. ఏ ఆప్షన్ అనేది గుర్తిస్తున్నాం. కాబట్టి ఇది ఏ స్మృతికి సంబంధించినటువంటి అంటే గుర్తింపుకు సంబంధించినటువంటి స్మృతి. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? జతపరచడం కానీ తప్పొప్పులు బహుళైచ్ఛిక ప్రశ్నలు స్మృతిలో ఏ రకానికి చెందిన అంటే గుర్తింపుకు చెందినటువంటివి.